టీఎస్ ఎంసెట్ టీజీఈఏపీ సెట్ 2024 సంబంధించి సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ అయితే ఈ మంత్ 26 నుంచి స్టార్ట్ కాబోతోంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో యొక్క వెబ్ ఇచ్చేటప్పుడు అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే కొన్ని మిస్టేక్స్ చేయడం జరిగింది. లైక్ ఏ విధంగా అంటే ఈ యొక్క ఎంసెట్ వెబ్ ఆప్షన్ కోర్స్ అనేవి కూడా కరెక్ట్గా చూసుకోలేక ఒక కాలేజ్కి ఇవ్వబోయి మరొక కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల వారు అనుకున్న కాలేజ్ సీట్ రాలేకపోయింది. కాబట్టి ఈ యొక్క మిస్టేక్స్ అని ఏ విధంగా అవాయిడ్ చేయాలి, ఈ యొక్క వెబ్ ఆప్షన్ కోర్స్ ఎక్కడ ఉంటాయి, మరి ఏ విధంగా చెక్అవుట్ చేసుకుని వెబ్ ఆప్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను ఈ వీడియోలో. ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కాలేజ్కి వెళ్ళిన వరకు అయితే గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి. ఇక స్కిప్ చేయకుండా ఎన్నో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇక్కడ మళ్ళీ మనకు ఎటువంటి ఇబ్బంది పడకుండా. ఓకే, ఇక మనం చూసుకున్నైతే ఏదైతే టీఎస్ఈఏపీ సెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం కదా, ఇక్కడ చూడండి మనకి ఏదైతే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా, ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుంది. రాగానే చూడండి ఇక్కడ ఏదైతే కోర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, చూడండి ఇక్కడ ఏదైతే కోర్స్ ఉంది కదా, ఈ కోర్స్ అనేది కూడా మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి మనం వెబ్ వచ్చేటప్పుడు టోటల్గా కాలేజ్ నేమ్ అయితే మనకు ఉండదు, ఓన్లీ యొక్క కోర్స్ సైడ్ ఉంటాయన్నమాట. మరి ఏ విధంగా అంటే చాలా మంది స్టూడెంట్స్ అయితే ఒకే కాలేజ్కి లైక్ ఏ విధంగా అంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ చూసుకున్నా, అదేవిధంగా సిఎంఆర్ చూసుకున్నా సేమ్ అనమాట, అన్ని కాలేజ్ నేమ్స్ సేమ్ ఉంటాయి. ఈ విధంగానే మీరు ఒక్కదానికి ఇవ్వే పొరపాటున వేరే దానికి ఇవ్వడం వల్ల ఒక కాలేజ్ ప్లేస్లో ఇంకొక కాలేజ్ మీకు అలెక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ముందుగా మీరు ఏ కాలేజ్కి వెబ్ ఆప్షన్ ఇవ్వాలనుకుంటున్నారో టాప్ ప్రియారిటీ వైజ్గా మీరు ముందుగానే యొక్క లిస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలి విత్ కోర్స్ అండ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్స్ అనమాట. లైక్ ఏ విధంగా చూడండి ఇక్కడ మనకు ఏఆర్ ఉంది కదా, ఏఆర్ఎం ఉంది కదా, ఏఆర్ మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇక్కడ మీరు కోడ్ రాసుకోండి, ఇక్కడ సైడ్కి ఏది ఉంది కదా కోడ్ రాసుకోండి, అదేవిధంగా ఇక్కడ కాలేజ్ నేమ్ రాసుకోండి, ప్లేస్ రాసుకోండి, అదేవిధంగా డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు కంప్లీట్గా ఈ యొక్క డాక్యుమెంట్ మీరు ఫాలో అయినట్లయితే ఏమవుతుందంటే ఒకసారి మీరు ఒక వెబ్ ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్ కాలేజ్కి ఇస్తారు, కరెక్ట్ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది అనమాట. ఇలాంటి మిస్టేక్ చేయకూడదు. చూడండి ఏదైతే చూడండి మనకి ఇక్కడ బ్రిలియంట్ సంబంధించి మనకైతే 2 కాలేజెస్ ఉన్నది. చూడండి బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషనల్ సైన్స్ అండ్ సోషల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఒకటి ఉంది, అదేవిధంగా బ్రిలియంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఒకటి ఉంది అనమాట. లైక్ ఈ విధంగానే మల్టిపుల్ కాలేజెస్ ఉన్నాయనుకోండి, మీరు ఒకదానికి ఇవ్వడం వల్ల మీకు అయితే కాలేజ్ అయితే మిస్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే 1-2 సార్లు చెక్అవుట్ చేసుకొని మీరైతే ఈ యొక్క వెబ్ ఆప్షన్ ప్రాసెస్లో అయితే పాల్గొనండి. ఓకే, ఫస్ట్ ఫేజ్లో చేసిన మిస్టేక్ చేయొద్దని అయితే ఈ వీడియో రూపంలో మీకు ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకు దాదాపుగా తెలంగాణ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయో అన్ని కాలేజ్ సంబంధించిన ప్రతి ఒక్క వెబ్ ఆప్షన్ కోడ్ ఉంది, ఎంసెట్ కోడ్ ఉంది అనమాట. మీరైతే చెక్అవుట్ చేసుకొని రీసెర్చ్ చేసుకోండి. లేదంటే వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మరొక ఫోన్లో మీరు యొక్క వెబ్సైట్ లాగిన్ అయ్యి చూసుకుంటూ యొక్క వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వండి, నిదానంగా ఇవ్వండి. ఓకే, మరి ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ అయితే వస్తూ ఉంటాయి గైడెన్స్ అనమాట మన ఛానల్ తరపు నుంచి. ఇక్కడ మీరు మరొకసారి వీడియో చేస్తారు, మరి ఏ విధంగా ఇవ్వాలి సరైన విధానం కూడా స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా మీకు ఎంత ర్యాంక్ ఉంటే ఏ కలర్ సీట్ ఇవ్వడానికి ఇక్కడ మనకు ఏ విధంగా వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలని కూడా మళ్ళీ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఈ థింగ్ చెప్పాను కదా, ఈ యొక్క ఎంసెట్ వెబ్ ఆప్షన్ కోర్స్ అయితే మీరు ముందుగానే ఫాలో అవ్వండి, మనకి ఇక్కడ టైం ఉంది కాబట్టి. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తాయంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.